అందరికీ నమస్కారం. నా పేరు కందిశంకర్. మాది బొమ్మనపల్లి గ్రామం. నేను 1వ వార్డు మెంబర్ను. ఈరోజు మా గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హుస్నాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ మరియు బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు విచ్చేసిన సందర్భంగా కార్యక్రమం అనంతరం సార్ను ఉన్న వేసంగిలో జరిగినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో ఒక లోడు పంపిస్తే మనము 150 బస్తాలు, అవి కూడా 43 కిలోలు పెట్టి లోడు పంపిస్తే ఆడ 63 క్వింటాళ్ళు వచ్చినప్పటికీ మళ్ళీ అదనంగా 4 బస్తాలు అంటే 160 కిలోలు, అంటే ఇవి 3 క్వింటాళ్ళు, అవి 160 కిలోలు, 4 క్వింటాల్ 60 కిలోలు అదనంగా మిల్లర్లు కటింగ్ పెట్టి రైతులను ఇబ్బందికి గురి చేసినారని మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ సమయంలో మంత్రి గారు ఏమన్నారంటే, వడ్లు పట్టకపోతే మేమేం చేయలేము అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మరి పెన్షన్లు, మేము వార్డు మెంబరం కదా, మళ్ళీ కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు సార్. మరి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు సార్ అని చెప్పి అడగడం తోటి సారు కోపానికి వచ్చి, మీ వార్డులో ఏ సమస్యలున్నా మీ వార్డు మెంబర్ ఇంటికి పోయి అడుగురని నా మీదకి చెప్పడం, అలానే నువ్వేమన్నా లీడర్ అవుతాం అనుకుంటున్నావా అని బెదిరించడం జరిగింది. ఇది నిజంగా నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఆ ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని మా నియోజకవర్గానికి మొట్టమొదటిసారి మంత్రి అయినందుకు సంతోషంగా ఉన్న వాళ్ళు నాకు సుతా సంతోషం అనిపించింది. ఎందుకనంటే అనే కార్యదక్షత కలిగినటువంటి వ్యక్తి, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించే వరకు విడువడు అనేటువంటి పేరు నా అభిమాన నాయకుల్లో పొన్నం ప్రభాకర్ గారు సుతా ఒకరుగా ఉండేవారు. ఆ దుద్దేశంతో నేను రైతులకు జరిగిన అన్యాయాన్ని ఆయన తీసుకుపోవడం వలన ఈరోజు ఆ విధంగా మాట్లాడడం. సరే, నేను వార్డు మెంబర్ను, నా మీదకి నా వార్డు ప్రజలను ఉసిగొల్పినట్టు మాట్లాడినప్పుడు, మరి మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు, మరిగా మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారి తర్వాత మీరు ద్వితీయ స్థానంలో ఉంటే, 2వ స్థానంలో ఉన్నటువంటి మంత్రి వర్యులు ఇలా